భాగ్యనగర వాసులకు ఒక అరుదైన ఆధ్యాత్మిక కానుక లభించింది. దాదాపు 1000 ఏళ్ల నాటి చరిత్ర, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడిన విశ్వాసం, 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగ పవిత్ర శకలాలు ఇప్పుడు హైదరాబాద్ భక్తులకు దర్శనమిచ్చాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని శ్రీ సాయిలక్ష్మి గార్డెన్స్ వేదికగా ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 1000 ఏళ్ల క్రితం గజనీ మహమ్మద్ దాడిలో సోమనాథ ఆలయం ధ్వంసమైనప్పుడు దక్షిణ భారతానికి చెందిన అగ్నిహోత్ర బ్రాహ్మణులు ఈ లింగ శకలాలను అత్యంత రహస్యంగా కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవలే వాటిని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్కి అప్పగించగా వారి కృషితో నేడు ఈ పవిత్ర శకలాలు భక్తుల సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ లింగ శకలాలు కేవలం ఆధ్యాత్మిక చిహ్నాలు మాత్రమే కాదు, సైన్స్ కూడా అందని రహస్యాలు. 2007లో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ శకలాల మధ్య బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్టు తేలింది. విశేషం ఏమిటంటే ఇందులో ఇనుము శాతం చాలా తక్కువ. ఈ పదార్థం భూమికి సంబంధించింది కాకపోవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అద్భుత మూలమూర్తులను దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పేరు నక్షత్ర గోత్రం అదే రాశి తెలుసుకుంటే రాశి కూడా చెప్పండి. తెలుగు అంటే శుభరాశి అంటే ఇంకా అందరు చెప్పండి, భక్తులు ఏమంటారో అది చెప్పండి. విదేశేషు సనాతన ధర్మ ప్రచారేషు వాప్తి అర్థం మమ సమర్పయామి. గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీరాంజలిం సమర్పయామి. శ్రీ శ్రీ గురుచరణకమలేభ్యో నమః. నిత్యం దేవనా పాదలాంజనం విత్తరత్నే సంగవర్ణే మహీతలే అనేకరత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే లోకాలే
विष्णुः तस्य प्रवृत्ते परस्वविधीश्वरः तस्याः जिगायां देवतमात्मा भवतिनः स ब्रह्मदेवसादिते तस्मोत्तरपरमपरः ॐ वदलाय नमः ॐ नितलाय नमः ॐ सुतलाय नमः ॐ तलातलाय नमः ॐ प्रसादलाय नमः ॐ पातालाय नमः ॐ भोर्लोकाय नमः ॐ भुर्लोकाय नमः ॐ सुवर्लोकाय नमः ॐ महल्लोकाय नमः ॐ तनोलोकाय नमः ॐ तपोलोकाय नमः ॐ सत्यलोकाय नमः ॐ चतुर्दशभुवनाधीश्वराय नमः ॐ तनोदण्डेश्वराय नमः इति विशब्देन ॐ कौभ्यो नमः ॐ देवाभ्यो नमः ॐ मण्डवादेवनाय वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् श्रीमन्महागणपतये नमः आवाहयामि स्थापयामि योजयामि ॐ ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ॐ श्रीउमामहेश्वराभ्यां नमः ॐ श्रीवाणीरण्यगर्भाभ्यां नमः ॐ श्रीसीतारामाभ्यां नमः श्रीअन्द्रैवशराभ्यां नमः ॐ गणपतये नमः ॐ क्षेत्रपालाय नमः ॐ वास्तुगुरुभ्यो नमः ॐ आचार्येभ्यो नमः ॐ इष्टदेवताभ्यो नमः ॐ कुलदेवताभ्यो नमः ॐ ग्रामादिदेवताभ्यो नमः ॐ सर्वेभ्यो देवेभ्यो नमः ॐ सर्वाभ्यो देवताभ्यो नमः ॐ सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ॐ श्रीभगवद्भोराजनाथारेभ्यो తీసుకో ఫోటో ఇప్పుడు మీరు ఎడమ చేయి మీద కుడి చేయి పెట్టండి. ఇంకా మీ నక్షత్రం గోత్రం చెప్పండి. మీరు మనసు ఉండేది కోరిక మొత్తం సమర్పణం చేసేసండి. పంతులు ఏమంటారు దానంతా भारतवर्षे महावीरो सुदक्षिणे महाविश्वे गोदावण्याः दक्षिणे तीरे श्रीरामक्षेत्रे अस्मिन्वर्तमाने व्यावहारिके शास्त्रभावेन अस्य प्रभवादि षष्ठीसंवत्सराणामध्ये श्रीमद्भगवानावतंवत्सरे उत्तरायणे उदप्तरतो चैत्रमासे शुक्लपक्षे अद्य पञ्चम्यां शुभदिनो वासरः वासरस्तो शुभवासरिक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विधेयेन शुभदिनो मम प्रभात समस्त युतक्षेत्रः श्री परमेश्वर మీ అందరూ గోత్ర చెప్పండి. గోత్ర చెప్పినాక మీ నక్షత్రం హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో ఈ లక్ష్మీ గార్డెన్స్ లో సోమనాథ్ నుంచి తీసుకొచ్చిన జ్యోతిర్లింగాలకి బ్రహ్మాండంగా పూజలు జరుగుతున్నాయండి. దీన్ని దర్శనం చేసుకోవడానికి చాలా జనాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. ఇది 1000 సంవత్సరాల క్రితం ధ్వంసం చేయబడిన సోమనాథ్ జ్యోతిర్లింగాలండి. వీటిని అగ్నిహోత్రి ఫ్యామిలీస్ వాళ్ళు దాచిపెట్టి పూజలు చేసి ఒక 1000 సంవత్సరాల తర్వాత గురువుగారైన శ్రీ రవిశంకర్ గారికి అప్పచెప్పారు. దాని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ద్వారా అయితే చాలా మందికి ఈ దర్శన భాగ్యం కలుగుతుందని, ఈ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ సుఖశాంతులతో ఆశీర్వచనం దొరుకుతుందని, దానివల్ల అందరూ లోకల్లో బాగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక రిజల్యూషన్ స్టార్ట్ చేశారండి. కాబట్టి హైదరాబాద్లో చాలా చోట్ల జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్, అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఇది మీరు విన్న తర్వాత ఇలాగే ఇంకా నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ ఆఫ్ లింక్ ఆధ్వర్యంలో సోమనాథ్ జ్యోతిర్లింగాలు తెలంగాణకు వచ్చాయన్నమాట. సో 21 నుంచి 29 వరకు ఉన్నాయి. ఈరోజు మనకి మల్కాజ్గిరిలో జరుగుతుంది. సో మీరు చూస్తున్నట్టు వేల మందిలో భక్తులు వచ్చారు. భక్తులని సందర్శించుకొని హ్యాపీనెస్తో బయటికి వెళ్తున్నారు. సో ఈ హిస్టరీ ఏంటంటే సోమనాథ్ జ్యోతిర్లింగం 1000 సంవత్సరాల క్రితము నాకు తెలుసు మహమ్మద్ గజ్నీ దాన్ని పల్లగొట్టారు. అయితే ఆ పల్లగొట్టిన లింగాన్ని మన అగ్నిహోత్రికి బ్రాహ్మణులు తమిళనాడులో ఉన్న వాళ్ళు దాన్ని ఒక లింగం రూపంలో చేర్చారు. 11 లింగాలలో దాన్ని తీసుకెళ్ళి 1000 సంవత్సరాలు పూజ చేశారు.
దాని తర్వాత 1924లో కాంచీపురం ఒక శంకరాచార్యులు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా 100 సంవత్సరాలు కూడా మీరు పూజించండి. 100 సంవత్సరాల తర్వాత అంటే 2024లో ఏమంటారు శంకర్జీ అని ఒక సంతు ఉంటారు బెంగళూరులో, వారికి చేర్చవేయండి, వారు చూసుకుంటారని చెప్పారు. సో దాని తర్వాత శ్రీ రవిశంకర్జీ గారు దీన్ని ఇండియా మొత్తం మన భారతదేశం అంతా ప్రతి ఒక్క స్టేట్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకు వచ్చిందనమాట. తెలంగాణలో హైదరాబాద్ 4 రోజులు, మిగతా 5 రోజులు డిస్ట్రిక్ట్లో ఉంది. తప్పకుండా భక్తులు మీరు మీ దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళాలి అని కోరుకున్నాం. రేపు లాస్ట్ ఉంది షేక్పేట్ దగ్గర ఉంది, షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంది 7 నుంచి 9 వరకు. సో మీరు అందరూ పక్క రావాలి. నా అనుభవం అయితే చాలా అద్భుతంగా ఉంది. లోపల నుంచి ఒక హ్యాపీనెస్, చెప్పలేని ఒక సంతోషం వచ్చింది అనమాట. అందరి ఎక్స్పీరియన్స్ అదే నేను అనుకుంటున్నాను.